చలో నెక్స్ట్ టీపీసీసీ సారథి మహేష్ కుమార్ గౌడ్ ఆయన వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు. పోటీ ఇస్తున్న మధు యాష్కి గౌడ్ రేపు ప్రకటన వెలువడే అవకాశం. రేపు అని ఇంకో రేపు అయిపోతున్నది. టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నది. ఆయనకు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గట్టి పోటీ ఇస్తున్నారు. టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గ నేతను నియమించాలన్న నిర్ణయానికి వచ్చిన అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ మధు యాష్కి గౌడ్లో ఎవరిని ఎంపిక చేయాలి అన్న దానిపై తుది కసరత్తులో ఉన్నట్టు సమాచారం. కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పీసీసీలతో పాటుగా టీపీసీసీకి కూడా నూతన అధ్యక్షుడిని సోమవారం ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ టీపీసీసీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం అధిష్టానం పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారు. ఇటీవల ముగ్గురిని ఢిల్లీకి పిలిపించుకున్న అధిష్టానం వారి వద్ద నుంచి అభిప్రాయాలు తీసుకున్నది. ఈ భేటీలో ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ జనాభాను ఆకట్టుకునేందుకు ఆ వర్గానికి చెందిన నేతను ఎంపిక చేయాలా లేదా ఎస్సీ వర్గీకరణ అంశం తెర మీదకొచ్చిన నేపథ్యంలో మాదిక సామాజిక వర్గానికి చెందిన నేతను నియమించాలా అన్నదానిపై అధిష్టానం తర్జన భర్జన పడింది. దేశవ్యాప్తంగా ఒక సందేశం ఇవ్వడానికి ఎస్టీ లంబాడా వర్గం నుంచి ఎంపిక చేయాలా అన్న ప్రతిపాదన కూడా రాష్ట్ర నేతల నుంచి వచ్చింది. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, వి హనుమంతరావు తదితరుల పేర్లు చర్చకొచ్చాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్లు పరిశీలించారు. ఎస్టీ లంబాడా నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరు ప్రతిపాదనలో ఉన్నది. రేవంత్, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల అభిప్రాయాలు తీసుకున్న అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతనే టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. బీసీ నేతల్లో వడపోతల తర్వాత మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ల పేర్లు తుది పరిశీలనలో నిలిచాయి. ప్రస్తుతం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ టీపీసీసీ సంస్థాగత అంశాలు కూడా చూస్తున్నారు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఈ అంశాలు పరిగణలోకి తీసుకున్న అధిష్టానం ప్రస్తుతానికైతే మహేష్ కుమార్ గౌడ్ వైపు కొంత మొగ్గు చూపుతున్నారట. అధిష్టానం వద్ద విశ్వాసపాత్రుడిగా పేరున్న మధు యాష్కి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరిని ఎంచుకోవాలి అనే విషయంపైన అధిష్టానం ఫ్లాష్ సర్వేలు కూడా నిర్వహిస్తున్నదట. కాంగ్రెస్ సంస్కృతిలో భాగంగా ఇరువురు నేతల మద్దతుదారులు అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదులు కూడా ఇచ్చుకున్నారట. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని టీపీసీసీ నూతన అధ్యక్షుడిపైన అధిష్టానం తన నిర్ణయాన్ని సోమవారం ప్రకటించే అవకాశం ఉందట. మహేష్ యాష్కిలో అధిష్టానం ఎవరిని ఎంచుకుంటుంది లేక ఇంకో పేరేమైనా తెరపైకి వస్తుందా అన్న చర్చ పార్టీలో నడుస్తున్నది. సో ఇప్పుడు భట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, నాకు తెలిసి ఇంకా కోమటిరెడ్డి కానీ ఇంకోరు సీనియర్లు ఎవరైతే ఉన్నారో నేను అనుకోవడం వాళ్ళెవరు మధు యాష్కి కూడా అభ్యర్థిత్వాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా మాట్లాడతాడు, రాహుల్ గాంధీతో దగ్గర సంబంధాలు ఉంటాయి. వీళ్ళు చెప్పాలన్నా కొంత ఇబ్బంది పడతారు. ఆయన చెప్పింది అంత పూర్తి మొత్తంలో ఇని ఓకే నువ్వు చెప్పినట్టే అని అంటడానికి కూడా వాళ్ళకి నమ్మకం ఉండదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మహేష్ కుమార్ గౌడే వాళ్ళు సేఫ్ అనుకుంటారు. సో అందరు కలిసి కూర్చొని ఇక మనకు మహేష్ అయితేనే బెస్ట్, ఇక మనం ఆయన కూడా పెద్దగా సైలెంట్గా పని చేసుకుంటూ పోతాడు. ఆయన కూడా మంచి వ్యక్తి, హానెస్టే, ముందు నుంచి పార్టీలో ఉన్నాడు. విద్యార్థి దశ నుంచి పార్టీ తప్ప ఇంకా ఆయనకు ఇంకొక ఆలోచన లేదు. పార్టీ పరంగా ఆయన బెటరే, కాదనట్లేదు. ఆయన డైనమిక్గా అండ్ కొంత బలంగా పనిచేయడంలో మధు యాష్ గౌడ్ కొంత ఇండిపెండెంట్గా చేయగలుగుతాడు. సరే, ఇద్దరి సామర్థ్యాన్ని మనం ఎవరిని తక్కువ అంచనా వేయలేము. బట్ చెప్పింది వినేటోళ్ళు కావాలి కదా. సో అందులో భాగంగా మహేష్ కుమార్ గౌడ్ వైపునే వీళ్ళందరూ అదే పేరు చెప్పి ఉంటారు. ఏమైంది ఇప్పుడు ఇక్కడ మిగతా ఎవరెవరిని పెట్టాలి అన్న దాంట్లో ఒక 10 పేర్లు సూచిస్తే వీళ్ళకి అనుకూలమైన పేరు పెడుతురేమో, బీసీలు కాకుండా ఇంకోరు కాకుండా. ఎట్లాగో హైకమాండ్ బీసీ అంటుంది, మరి ఏం చేద్దాం, ఉన్న దాంట్లో ఏంది అంటే మహేష్ గౌడ్ అని వీళ్ళందరూ కలిసి నిర్ణయించుకొని హైకమాండ్ ముందు ఆ పేరు పెట్టి ఉంటారు. అంతకుమించి ఏముండదు.